మహానగరంలో మంచినీటి మాఫియా రెచ్చిపోతోంది. ప్రజల అవసరాలే ఆసరాగా తీసుకొని అక్రమార్కులు నీటి దందాతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ నగరంలో నెలకు 100 కోట్ల రూపాయల మేర నీటి దందా సాగుతోంది. ఇందులో 300 అక్రమ పద్ధతుల్లోనే సాగుతోంది. అక్రమ నీటి వ్యాపారం జలరాశులకు కోట్ల రూపాయలు తెచ్చిపెడుతోంది. రాత్రిపూట నగర శివార్ల నుంచి నీటిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. శివార్లలో సాగుతున్న ట్యాంకర్ల దందాపై సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. సమయం అర్ధరాత్రి. స్థలం రాజేంద్రనగర్ మండలం నార్సింగి. ఇక్కడికి ఖాళీ నీళ్ల ట్యాంకర్ వచ్చేసింది. కొన్ని వందల ఫీట్ల లోతు ఉన్న బోరుబావి నుంచి కొన్ని నిమిషాల్లోనే ట్యాంకర్ను నీళ్లతో నింపేశారు. నీళ్ల ట్యాంకర్ లారీని దర్జాగా రోడ్డెక్కించారు. హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి దందా మొదలుపెట్టి సాక్షి టీవీ నిఘా పెట్టింది. నీటిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ట్యాంకర్లను ఎన్ని రూపాయలకు అమ్ముకుంటున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ట్యాంకర్ను ఫాలో అయింది. భాగ్యనగరంలోని స్టార్ హోటల్కు ట్యాంకర్ చేరుకుంది. 20,000 లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకర్ను 5,000 రూపాయలకు విక్రయం చేశారు. కేవలం ఒకే ఒక్క గంటలో ఈ తతంగం పూర్తయింది. అయితే ఈ ఒక్క ట్యాంకర్ ఒక్క ట్రిప్కే పరిమితం కాలేదు. తెల్లవారుజాము వరకు 4 ట్రిప్పులు కొట్టేశారు. ఒక్క ట్యాంకర్ ఒక్క రాత్రి 4 ట్రిప్పుల నీటిని సరఫరా చేసి 20,000 రూపాయలు సంపాదించేశారు. ఇలా హైదరాబాద్ చుట్టూ విస్తరించిన నార్సింగి, ఉప్పాలగూడ, కూకట్పల్లి, ప్రగతినగర్, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీ నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో వేలాది ట్యాంకర్లు మంచినీటి దందా సాగిస్తున్నాయి. $20,000 లీటర్ల నీళ్ల ట్యాంకర్ 5,000 రూపాయలు, 5,000 లీటర్ల నీళ్ల ట్యాంకర్ 1,000 రూపాయలు. ఇలా ఒక్కో ట్యాంకర్కు ఒక్కో రేటు. స్టార్ హోటళ్లకు ఒక రేటు, అపార్ట్మెంట్లకు మరో ధర. ఏమాత్రం దూరం ఉన్న రేటు పెంచేస్తున్నారు. కొందరు నీళ్ల మాఫియాగా తయారయ్యారు. ఈ దందాలోకి కొత్తవారిని ఎంటర్ కానివ్వరు. పాతవారు ధర తగ్గించరు. వాళ్ళు చెప్పిందే రేటు. ఒక బోరుబావిలో నీరు అడిగంటిపోతే మరో చోట కొన్ని గంటల్లోనే కొత్త బోర్లు వేసేస్తున్నారు. నీళ్లను తోడేస్తున్నారు. హైదరాబాద్ ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు నీళ్ల నమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. భాగ్యనగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నీటి మట్టం పాతాళంలోకి పడిపోయింది. ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. దర్జాగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. పట్టించుకోవలసిన అధికారులు పత్తా లేకుండా పోయారు. నగర శివారు ప్రాంతాలు అక్రమ బోర్లకు అడ్డాగా మారాయి. చోటామోటా రాజకీయ నేతలు భాగస్వాములుగా నీటి దందా సాగిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా బోర్లు వెయ్యరాదు. కానీ నగర శివార్లలో 1000 నుంచి 2,000 ఫీట్ల లోతు వరకు బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. వాటర్ మాఫియా నీటి దోపిడీతో శివారు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలో వేసుకున్న బోర్లలో నీరు అడుగంటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి, మణికొండ ఈ చుట్టుపక్కల అన్నీ వందల కొద్ది ఇల్లీగల్ బోర్లు వేసి వ్యవసాయం కోసం వేసినటువంటి బోర్లను కూడా విచ్చలవిడిగా మరి అదుపు లేకుండా రాత్రి పగలు ట్యాంకర్లో నీళ్ళు ఒక్కొక్క ట్యాంకరు 500 నుంచి 1,000 రూపాయలకు ట్యాంకర్లు అమ్ముకోవడం. తర్వాత ఈ అపార్ట్మెంట్స్కి కూడా ఇబ్బడి ముబ్బడిగా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు కట్టిన వాళ్ళేమో కోట్ల జేబులు వేసుకొని పోతున్నారు. తర్వాత ఇప్పుడు చివరికి పుప్పాలగూడ కానివ్వండి, మంచిర్యాల కానీ, నార్సింగ్ కానివ్వండి, గ్రామ ప్రజలకు మంచినీళ్ళు దొరకడానికి చాలా కష్టం కాక బోర్ నీళ్ళు కూడా దిక్కులేవు చివరికి. దాంతో మొత్తం మనకు ఇక్కడ అన్నీ చివరికి మా కాలనీలో కూడా ఊరంతా బోర్లన్నీ వేసుకున్నారు. అన్నీ మొత్తం డబ్బులు తీసుకొని బాగా ఒక్కొక్కళ్ళు ఆ నీళ్ళ మీదనే వ్యాపారం చేసి లక్షలు సంపాదించుకొని చివరికి బోర్లు ఎక్కడ నీళ్ళు లేకపోతే ఇక కాలనీకి కూడా మా కాలనీలో కొంచెం నీళ్ళు అని చెప్పి తెలిసింది. దాంతో మా కాలనీలో కూడా ఇక్కడ పెద్ద బోర్ వేసిండ్రు. రోడ్డు కడ్డంగానే ఇదేంటంటే మీకు కూడా నీళ్ళు ఇస్తామంటారు. మాకు ఆల్రెడీ పైప్ లైన్ వేసిండ్రు. చుక్క నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు లేవు. మరి మేమేం పాపం చేసినామో మమ్మల్ని ఏడిపిస్తున్నాం అందరూ కూడా. భూగర్భ జలాలను తోడేస్తున్న ట్యాంకర్లను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివారు ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో నీటి మాఫియా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. కలుషిత జలాలను తెచ్చి జనానికి అమ్ముతున్నారు. కలుషిత జలాలతో దందా సాగిస్తున్న వైనంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఒక్క ఆటో 20 బబుల్స్ ఉంటే చాలు దందా మొదలవుతుంది. ఏదో ఒక పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్ మొదలు పెడుతున్నారు. దానికి ఎలాంటి అనుమతులు ఉండవు. అడ్రస్ అస్సలే ఉండదు. ఆపై కుళాయి నీళ్లు నింపేస్తారు. ప్యూరిఫైడ్ చెయ్యరు. బబుల్స్లో నేరుగా నీళ్లు పట్టేస్తారు.
మార్కెట్లో దర్జాగా అమ్మేస్తారు. మార్కెట్లో ఇలా ఒకటో రెండో కాదు, హైదరాబాద్లో వందలాది మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొందరు అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 20 రూపాయల నుంచి మొదలుకుని 35 రూపాయల వరకు వాటర్ బబ్బుల్ని అమ్ముతున్నారు. సమయం ఉదయం 10 గంటలు. స్థలం పుప్పాలగూడ. గండిపేట నుంచి వచ్చే పైప్లైన్ సమీపంలో పబ్లిక్ ట్యాప్స్ ఇవి. రాజేంద్రనగర మండలంలోని కొన్ని మినరల్ ప్లాంట్ ఓనర్స్ ఇక్కడి నుంచే దందా సాగిస్తున్నారు. ట్యాప్ నీళ్లు పట్టేసి సీలు వేసి ఆటోలో పెట్టుకుని అపార్ట్మెంట్లలో ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇళ్లలో జనాలు మాత్రం ఇవే ప్యూరిఫైడ్ వాటర్ అనుకుని డబ్బులు చెల్లించి కలుషిత జలాలను కొనుగోలు చేస్తున్నారు. ప్యూరిఫైడ్ చేయని కలుషిత జలాలను తాగితే రోగాలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అక్రమార్కులు మాత్రం నీళ్లమ్మి జేబులు నింపుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్. జలాసురులు హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్లో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి నీళ్లదందా సాగిస్తున్న వైనంపై సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు, సర్కారు స్థలమైతే మరీ మంచిది. నీళ్లు పడితే చాలు, ఎన్ని వేల ఫీట్ల లోతుకైనా బోరు వేస్తారు, నీళ్లు తోడేస్తారు. ఇది పుప్పాలగూడ వినాయక్ నగర్ కాలనీ. సర్కారు జాగాలోనే దర్జాగా బోరేశారు. నీరు తోడేందుకు కూడా కరెంటు ఖర్చు లేకుండా చూసుకున్నారు. కరెంటు స్తంభం నుంచి నేరుగా దొంగ కనెక్షన్ తీసుకున్నారు. ఇంకేముంది, రాత్రి అయితే చాలు దందా మొదలు పెడతారు. రోజు వందలాది ట్యాంకర్లను నింపేస్తున్నారు. భూగర్భ జలాలను తోడేసి దందా సాగిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని అధికారులకు, మంత్రులకు మొరపెట్టుకున్నా వినడం లేదని స్థానికులు వాపోతున్నారు. పుప్పాలగూడ, ఈ మంచిర్యాల, నార్సింగ్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఈ నీళ్ళ వ్యాపారం ఏది ఉందో ఈ వాటర్ మాఫియా, దీన్ని కష్టంగా అరికట్టాలి. దీన్ని మరి గ్రామ పంచాయతీ కానివ్వండి, లేకుంటే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానివ్వండి, కలెక్టరేట్ కానివ్వండి, మరి వీళ్ళంతా కూడా చూడనట్టు ఊరుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు వచ్చి రైడింగ్ చేసినప్పుడు ఆపేసి మళ్ళీ తెల్లవారు మళ్ళీ స్టార్ట్ కావడం. కనుక దీని మీద అంకుశం లేకపోతే మాత్రం పెట్టలేకపోతున్నారు. అంతా ఒక్కొక్క ట్యాంక్ 1000 రూపాయలు. పోనీ ఇన్ని బోర్లు వేసుకొని వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకొని ఇన్ని నీళ్ళు అమ్ముకునేవాళ్ళు, పోనీ గవర్నమెంట్కు ఒక 10,000 1000 రూపాయలు కనీసం ట్యాక్స్ కూడా కట్టట్లేదు దానికి. ఎందుకంటే బికాజ్ మొత్తం జలాసులు లాగా మొత్తం నీటిని అంతా కూడా తోడుకుంటున్నారు. కనుక మరి తోడుకున్న వాళ్ళు గవర్నమెంట్కి ఒక 1000 రూపాయలు ట్యాక్స్ కడుతురా లేదు. ఫిర్యాదు చేసాం, ఎవరు పట్టించుకుంటే నాదులే లేడు. అక్రమంగా రోజు ఒక 100 ట్యాంకర్ నడుస్తున్నాయి కోకపేట, గండిపేట, నాలుగుపల్లి, ఖానాపూర్లో. కనీసం అధికారులు ఆ బండ్లు సీజ్ చేసి ఒకరోజు ఉంచుకుంటారు, మా తెల్లారి వదిలిపెడుతారు, మళ్ళీ అది కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. శాశ్వతంగా నీళ్లు బంద్ అయితే ఉన్న జంట జలాశయాలు నీళ్ళు ఎండిపోకుంటుంటాయి. ఉన్న 14 గ్రామ పంచాయతీలకు నీళ్ళు అందించే వాళ్ళము అవుతాం. బోరులో నీళ్లు అయిపోగానే ఇక్కడ దుకాణం ఎత్తేస్తున్నారు. మరో చోట మరో బోరు వేస్తున్నారు. అధికారులతో పాటు చోటామోటా రాజకీయ నేతల అండతో కొందరు దర్జాగా నీళ్ల దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఉచిత కరెంటుతో నీళ్లు కొల్లగొడుతున్న నీళ్ల వ్యాపారులపై ఇప్పటికైనా సర్కారు కొరడా చుడిపించాలని స్థానికులు కోరుతున్నారు. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్. నీళ్ల మాఫియా కూడా సంఘం పెట్టుకుంది. అధికారులు అక్రమంగా నీళ్లను తరలిస్తున్న ట్యాంకర్లను ఆపితే యజమానులు ఆందోళన బాటపట్టారు. ఉప్పల్, కీసర, దమ్మాయిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్ యజమానులంతా అధికారుల తీరును తప్పుపడుతున్నారు. ప్రజలకు ప్రభుత్వం నీటిని సరఫరా చేయదు, తాము సరఫరా చేస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. చక్రీపురం, దమ్మాయిగూడ నుంచి మేమంతా ట్యాంకర్స్ ఒక యూనియన్కి అయ్యి ట్యాంకర్లు వాటర్ తీయొద్దని చెప్పి ఎంఆర్ఓ గారు అంటున్నారు. దానికి కొన్ని బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ వేధింపులు, మన ఇప్పుడు వాటర్ ఇవ్వద్దని చెప్పేసి వాటర్ చట్టం కింద వాటర్ తోడి వాటర్ అమ్మొద్దని చెప్పేసి బండ్లు నడిపితే మాత్రం మళ్ళా 1,00,000 రూపాయలు పెనాల్టీ, ఒక 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. దానివల్ల ఉన్న బండ్లోళ్ళు అందరం కలిసి ఒక దగ్గర జమ అయ్యి ఈ దానికి పరిష్కారము ఏంది, మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మాకు పరిష్కారం చేస్తారా, లేకుంటే రెవెన్యూ వాళ్ళు చేస్తారా, ఇంకేమైనా మినిస్టర్స్ చేస్తారా,
మేమందరం ఆపుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఈ దానికి ఇప్పుడు పబ్లిక్ అంతా రివర్స్ అయ్యి వాళ్ళ మీద పడ్డది అనుకో. ఇప్పుడు పబ్లిక్ వాటర్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, మాకుతో వాటర్ పోసుకోరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇయ్యరు, మమ్మల్ని పోస్టర్లను పోయినారు.